రాజధాని అమరావతిలో N8 రోడ్ మందడం గ్రామంలో నుంచి వెళ్లింది. ఈ మేరకు మాస్టర్ ప్లాన్ డిజైన్ చేయడం జరిగింది. దీంతో మందడంలో 150 వరకు ఇల్లు, 4 గుళ్లు కోల్పోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అలైన్మెంట్ లో ఇల్లు కోల్పోతున్న వారితో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఇంటి యజమానులతో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ చర్చలు జరిపారు. దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గాలి అందిస్తారు. రాజధాని అమరావతిలోని రోడ్డు నిర్మాణాలపై ప్రభుత్వంతో పాటు సిఆర్డీ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా N8 నిర్మాణంలో భాగంగా అమరావతి రాజధాని ప్రాంతంలో కీలకంగా ఉన్న మందడం గ్రామం నుంచి రోడ్డు వెళ్ళబోతుంది. ఈ రోడ్డు ద్వారా దాదాపు 1 కిలోమీటర్ల వరకు కూడా నివాస స్థలాలు, టెంపుల్స్ కూడా కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోని మాస్టర్ ప్లాన్ అనేది రాజధాని ప్రాంతంలోని గ్రామాల్లో అమలు చేయాలంటే ఖచ్చితంగా గ్రామాలకు సంబంధించిన గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోవాలి, గ్రామ సభలు నిర్వహించాలనే దానిపై కూడా ముందు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని అందులో భాగంగానే మందడంలోని N8 రోడ్ అలైన్మెంట్ నేపథ్యంలోని ఆ రోడ్డులోని నివాస స్థలాలు కోల్పోతున్న గ్రామస్తులతోని నేరుగా ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్తో పాటు మంత్రి నారాయణ సమావేశం నిర్వహించారు. ఈ నేపథ్యంలోని తమ గ్రామంలో ఇల్లు కోల్పోతున్న నేపథ్యంలో రోడ్డు ద్వారా ఆ గ్రామస్తులు ఏం చెప్పబోతున్నారు, ప్రధానంగా అలైన్మెంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చేయబోతున్నారు అనే అంశాలపై మనతో పాటు మందడం గ్రామస్తులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే మీ గ్రామంలోని N8 రోడ్ ఎంతవరకు పోతుంది, ఎలాంటి అభిప్రాయాలను మీరు ప్రభుత్వానికి చెప్పండి. నా పేరు డాక్టర్ కోళ్ళపూడి హేమసుందర్ అండి, మందడం గ్రామ నివాసిని. మందడానికి ఉన్న రూపురేఖలు, మందడానికి ఉన్న ప్రాముఖ్యత మొత్తం ఈ రోడ్డు ద్వారా కోల్పోతుందండి. మందడం గ్రామంలో అతి పురాతనమైనటువంటి టెంపుల్స్, పరశురాముడు ప్రతిష్ఠ చేసినటువంటి టెంపుల్స్ కానీ, మందడం బొడ్రాయి కానీ, మందడంలో ఉన్న వాటర్ ట్యాంకులు కానీ ఈ రోడ్డు అలాట్మెంట్లో పోతున్నాయి. దయచేసి నా నిర్ణయం ఏంటంటే, మందడం ఊరిని ఆనుకోకుండా దీన్ని హెరిటేజ్ విలేజ్గా ప్రకటించుకొని మీరు మందడం ఊరు పేరు చెప్పేసేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, ఎన్ఆర్ఐలకి అందరికీ ఇదే మందడాన్ని టార్గెట్గా చేసి చెప్పారు. దయచేసి మందడం ఉనికిని తీసేయొద్దు, ప్రపంచ పటంలో మందడం అనే దాన్ని లేకుండా చేయాలని చెప్పేసి మీరు ఊహించుకుంటున్నారు. ఆ విధానాలు కరెక్ట్ కాదండి. మందడాన్ని యాజ్ ఇట్ ఈజ్గా హెరిటేజ్ విలేజ్గా ప్రకటించి మందడం మీరు ఏదైతే ప్రకటించారో N8 రహదారి N7కి N6కి జాయింట్ చేసి కలుపుకొని మందడం ఊరు తగలకుండా వెళ్ళాలనేది మా అభిప్రాయం అండి. దయచేసి మందడాన్ని మటుకి మీరు రోడ్లు చేస్తామని చెప్పేసి ఉందంతా సన్నకారు చిన్నకారు రైతులండి వచ్చేది, విలేజ్లన్నీ పురాతనమైన విలేజ్లు. మేము వెళ్ళి మందడం ఊరు దాటి ఎక్కడ బతకే పరిస్థితి కాదండి. దయచేసి పొలాలు తీసుకొని ఇల్లు కూడా తీసుకోవడానికి మేము సిద్ధంగా లేము. చంద్రబాబు నాయుడు గారికి ఇదే చెబుతున్నామండి. మందడం ఊరిని కదిలీయకుండా మీరు అలాట్మెంట్ మార్చుకొని దేవస్థానాలని, మా ఇళ్ళని సంరక్షణ చేయవలసిందిగా కోరుచున్నామండి. మొత్తము మీ గ్రామంలోని 2 అలైన్మెంట్ అనుకుంటున్నారు. ఒక అలైన్మెంట్ ద్వారా ఏమి కోల్పోతున్నారు, ఇంకో అలైన్మెంట్ ద్వారా ఎలాంటి కోల్పోతున్నారు? దేవాలయాలు కూడా ఉంది కదా అందులోని. మాది మందడం గ్రామం అండి. మా భూములు ఇచ్చేసాం, అమరావతి కోసమని త్యాగం చేసాం. ఆ కష్టాలు పడ్డాం, 5 ఏళ్ళు ఉద్యమాలు చేసి చాలా అలసిపోయి చాలా చేసి ఇబ్బందులు పడ్డాం. సరే ఇప్పుడు మరి ఈ N8 ఏదైతే N8 రోడ్డు ఉందో ఆ రోడ్డు కోసం మరి ఈ బారికి ఉన్న ఇల్లు కూడా తీస్తామంటున్నారు. ఒక పక్క టెంపుల్స్ ఉన్నాయండి, ఒక పక్కన నివాసాలు అందరూ ఉంటున్నారు. టెంపుల్స్ ఉన్న వైపు కూడా తక్కువ నివాసాలు ఉన్నాయి, ఇటువైపు ఎక్కువ ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే మరి ఈ రోడ్డు అసలు ఇటు కాకుండా వేరే పక్కకి ఏమైనా అవకాశం ఉంటే అలా చేయొచ్చు. అప్పుడు అందరూ సేవ్ అవుతారు. ఎవరిని కదిలిచ్చే పని ఉండదు. భూములు పోయి మళ్ళీ ఇల్లు పోయి ఎవరికైనా సెంటిమెంటు, తాత ముత్తాతల నాటి పొలాలు ఇచ్చేసాము. అలాగే ఈ ఉన్న ఇల్లు కూడా ఏనాటియో మరి 100 సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లు వారసత్వ సంపదగా అలా బిడ్డతారా అని అలా వస్తూ ఉన్నాయండి. మరి ఈరోజు ఈ రోడ్డు లేకపోతే భవిష్యత్తు లేదు అంటున్నారు, N8 వేయకపోతే కుదరదు అంటున్నారు. ఇది అమరావతి మరి రాజధాని కాబట్టి ఈ రోడ్డు కంపల్సరీ ఈ గ్రామానికి ఉండాలి అని అంటున్నారండి. అందుకని మేమేమంటున్నామంటే సరే రోడ్డు పక్కకి జరపండి, లేదా కుదరని పక్షంలో మరి తీయాల్సి వస్తే టెంపుల్స్ తీయొద్దు. పురాతనమైన టెంపుల్స్ ఇవి, ఎంతో చరిత్ర కలిగిన టెంపుల్స్. రాణి రుద్రమదేవి శాతవాహనులు పరిపాలన చేసిన కాలం నాటి టెంపుల్స్ అండి. వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారే ప్రతిష్ఠించిన టెంపుల్స్ ఇవి. ఆ టెంపుల్స్కి కూడా భూమి ఉంది ఈ రోజు కూడా. మరి ఈ టెంపుల్స్ ఎక్కడో తీసుకెళ్ళి పెడితే అక్కడికి వెళ్ళి మళ్ళీ గ్రామాలు వెళ్ళి గుడికి వెళ్ళాలంటే ఊరు బయట ఎక్కడో పెడితే అంటే జనం వెళ్ళటము, పూజలు అవన్నీ చేయడం కుదరదండి. ఒక టెంపుల్స్కి ఉన్న పవిత్రత దెబ్బతింటుంది, భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. వీటన్నిటికీ అనుగుణంగా మరి ఒకసారి గవర్నమెంట్ ఆలోచించి టెంపుల్స్ తీయకుండా. టెంపుల్ వైపు వెళ్తే ఎంతవరకు ఇల్లు కోల్పోతారు, నివాస స్థలాల వైపు వెళ్తే ఎంతవరకు కోల్పోతారు? టెంపుల్స్ వైపు వెళ్తేనేమో తక్కువ ఇళ్ళు పోతున్నాయండి.
ఇటు ఆపోజిట్ తీస్తేనే ఎక్కువ వీళ్ళు పోతాయండి. కాకపోతే టెంపుల్ సెంటిమెంట్ కదండి, అవి తీయొద్దని ఎక్కువ మెజారిటీ టెంపుల్స్ తీయొద్దని అంటున్నారండి. మీరేం కోరుతున్నారు ప్రభుత్వానికి? దీని పరిహారంగా ఏం కోరుతున్నారు? అటు మంత్రి కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఏం చెప్పారు? ఎవరైనా సరేనండి, మేమైతే మాత్రం ఎక్కువ మంది ఆడవాళ్ళం కూడా వచ్చాము. టెంపుల్స్ తీయొద్దు, సరే ఇటు పక్క తీయాల్సి వస్తే వాళ్ళందరికీ కూడా మేము ఇంతకు ముందు భూములు ఇచ్చాము, అయిపోయింది, ఇబ్బందులు పడ్డాయి. ఈసారి అలా కాకుండా మీరు ఎక్కడైతే తీసుకోవాలనుకుంటున్నారో ఆ ల్యాండ్ చూపించి డెవలప్ చేసి పవర్ ఇచ్చి వాటర్ ఇచ్చి డ్రైనేజ్ ఇచ్చి రోడ్డులు వేసి ఎక్కడైతే మాకు మరి ఊరికి ఆనుకున్న దగ్గరలోనే ఆ ల్యాండ్ని చూపించి అన్నీ డెవలప్ చేసి ఇచ్చిన తర్వాత మాత్రమే ఇల్లు తీయాలని మేము అడుగుతున్నామండి గవర్నమెంట్ని. ఆ తర్వాతే వచ్చి ఇల్లు తీయాలి ఏదైనా కానీ. మొత్తం ఎన్ని ఇల్లు పోతున్నాయి ఇటుపక్క? ఇటు ఏమో 130, అటేమో 144 దేవాలయాలు ఉన్నాయి. అవి పోకుండా దేవాలయాలు లేని ఊళ్ళుగానే ఉండయి. తన్నుకోటాలు, పొడుచుకోటాలు, గుద్దుకోటాలు ఉండయి. దేవాలయం లేని ఊళ్ళు అసలు ఉండనేకూడదు. కనుక దేవాలయాలు ఉంచి రోడ్డు వేసుకోండి. ఓకే, అందరూ అంగీకారమే. పరిహారం ఏమన్నారు? పరిహారం విషయం ఏమడిగారు? పరిహారం అండి, సెంటుకి సెంటు ఇస్తా ఉన్నారు. మా సెంటు పోయింది అనుకోండి, సెంటు భూమి ఇస్తా ఉన్నారు. దానికి కాంప్లికేషన్స్ ఇప్పుడు ఈ గుడే ఉందండి, 100 రూపాయలు అయింది. ఈ 100ని 200 చేసి ఇస్తా ఉన్నారు. పురాతన ఇల్లు అయినా సరే ఇవాళ వాల్యూ కట్టి ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కాలనీలో ఎస్సీ కాలనీలో ఇవి ఉండయండి, వాళ్ళవి కూడా 20 ఇళ్ళు 25 ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకు కూడా అంతే చెప్పారు, వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఇప్పుడు 100 రూపాయలు అయింది అనుకోండి, 10 లక్షలు అయిందండి ఆ ఇల్లు వాల్యూ. 20 లక్షలు ఇస్తూ ఉన్నారు. పోతే 2 సంవత్సరాల రెంట్ ఇస్తూ ఉన్నారు. ఈ సామాన్ ట్రావెలింగ్ ఖర్చులు ఇస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ప్రస్తుతం మేము ఉండటానికి కూడా ప్లస్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుద్దని మొన్న గత మీటింగ్లో ఎమ్మెల్యే గారు చెప్పాడు. అదేవిధంగా మేము కూడా అట్నే ఫాలో అవుదామని మా ఆలోచన. ఎస్, ప్రస్తుతం నేను మందడంలోని మెయిన్ సెంటర్లో ఉన్నాం. ఇదే ప్రాంతం నుంచి, ఈ రోడ్డు నుంచి ఎన్ఐటి రోడ్డు వెళ్ళబోతుంది. ఈ నేపథ్యంలోనే ఈ గ్రామస్తులకు సంబంధించి కూడా అభిప్రాయాలను నేరుగా ప్రభుత్వం తీసుకుంటుంది. అయితే ప్రస్తుతం నేను నించున్న ప్లేస్ ఏదో ఈ ప్లేస్ నుంచి రైట్ అండ్ లెఫ్ట్ చూసుకోవచ్చు. ఈ రైట్ నుంచి మాత్రం ఈ అలైన్మెంట్ ద్వారా రోడ్డు వెళ్తే కనుక, ఎన్ఐటి రోడ్డు వెళ్తే కనుక ప్రస్తుతం మనకి టెంపుల్స్ కనబడుతున్నాయి. ఆ టెంపుల్స్ దాదాపు శివాలయం కావచ్చు, దాంతోపాటు వేణుగోపాల స్వామి, ఆంజనేయ స్వామి టెంపుల్స్, మొత్తం 3-4 టెంపుల్ అటువైపు నుంచి పోయే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే టెంపుల్స్ వైపు నుంచి రోడ్డు వేస్తే కనుక అటువైపు నివాస స్థలాలు చాలా తక్కువగా ఉన్నాయి. అటువైపు నుంచి కూడా ఎక్కువగా నష్టం జరిగే అవకాశం ఉండదు. అయితే గ్రామస్తులు మాత్రం టెంపుల్స్ అనేవి ఏ గ్రామానికైనా సెంటిమెంటు. తమ టెంపుల్స్ ఏదైతే ఉందో ఈ గ్రామంలో ఉన్న గుళ్ళన్నీ కూడా చాలా చరిత్రాత్మకంగా ఉన్న గుడులు. ఖచ్చితంగా ఈ టెంపుల్స్ వైపు నుంచి కూడా రోడ్డు నిర్మాణం చేయొద్దు అనేది మాత్రం గ్రామస్తులు చెప్తున్నారు. అయితే టెంపుల్స్ వైపు నుంచి మనం లెఫ్ట్ సైడ్ వద్దాము. ఈ లెఫ్ట్ వైపు చూసినట్టయితే ప్రధానంగా ఎక్కువగా నివాస స్థలాలు ఎక్కువగా ఉన్నాయి. దాదాపు 130 నుంచి 150 వరకు కూడా ఇందుకు సంబంధించి కూడా నివాసాలు కోల్పోయే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే నివాసాలు కోల్పోయే ఎందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు కాబట్టి అయితే టెంపుల్స్ మాత్రం కూల్చివేయొద్దు అనేది మాత్రం అభిప్రాయం ఎక్కువగా ప్రస్తుతం మందడం గ్రామస్తుల నుంచి మాత్రం వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ప్రధానంగా నేను చూపిస్తున్న అటు టెంపుల్స్ వైపు నుంచి ఇటు వెనకాల వైపు చూసినట్టయితే దాదాపు ఈ గ్రామానికి సంబంధించిన చెరువు ఉంది. ఆ చెరువు వైపు చూసినట్టయితే దాదాపు 1 కిలోమీటర్ మొత్తం ఈ మండలంలోని గ్రామం మీదుగా 1 కిలోమీటర్ వరకు కూడా ప్రధానంగా ఈ ఎన్ఐటి రోడ్డు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో దాదాపు కిలోమీటర్ వరకు కూడా ఈ గ్రామం నుంచి మందడం గ్రామం నుంచి ఎన్ఐటి రోడ్డు వెళ్ళిపోతుంది. ప్రధానంగా ఎన్ఐటి రోడ్డు ఈ గ్రామం లోపల నుంచి వచ్చి కంతేరు వద్ద ఇన్నర్ రింగ్ రోడ్డు వరకు కూడా కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇటు అమరావతి మాస్టర్ ప్లాన్ ప్రకారం ప్రస్తుతం ఈ ఇల్లు గ్రామం నుంచి వెళ్తున్న నేపథ్యంలోని ఖచ్చితంగా ఇల్లు పడగొట్టేందుకే ప్రధానంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు కనబడుతుంది. అయితే ప్రస్తుతం గ్రామస్తుల నుంచి అభిప్రాయాలను మంత్రి నారాయణతో పాటు ఎమ్మెల్యే తీసుకున్నారు. అయితే ప్రస్తుతం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతం గ్రామస్తులతోని గ్రామ సభలు నిర్వహించిన తర్వాత గ్రామస్తుల అభిప్రాయం తీసుకున్న తర్వాత వాళ్ళకి ఏ విధంగా ఎక్కువ మెజారిటీ నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారం ముందుకెళ్తామంటూ కూడా ఇప్పుడు సిఆర్డీ చెబుతుంది. అయితే ఇక్కడ ఇల్లు కోల్పోయిన వాళ్ళందరికీ సెంటుకు 2 సెంట్లు, దాంతోపాటు ఇంటి నిర్మాణానికి సంబంధించి 5 లక్షలు అవుతాయి, 10 లక్షలు, దాంతోపాటు పలు డిమాండ్లు కూడా ఇప్పటికే రైతులు వ్యక్తం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం సిఆర్డీ మాత్రం చాలా సానుకూలంగా ఉంది. మరోసారి గ్రామస్తులతో నిర్ణయం తీసుకుని గ్రామస్తులతో చర్చించిన తర్వాత ఇందుకు సంబంధించి మందడంలోని ఎన్ఐటి రోడ్డుకి సంబంధించి కూడా నిర్ణయం తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ రంగాతో గాలిచోన్, City 24/7 అమరావతి.